హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా ఇంకా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో నిన్న వీడియోలో మనం లిక్కర్ స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూసాం. అందులో రాడికో ఖైతాన్ ఈరోజు బాగా పెరిగింది. దాని తర్వాత యునైటెడ్ స్పిరిట్స్ కూడా ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయింది. అయితే ఈరోజు కూడా ఇంకా కొన్ని లిక్కర్ స్టాక్స్కే టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఒక సెక్టర్ తీసుకుని ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్కి ఫస్ట్ టెక్నికల్ లెవెల్స్ చూస్తున్నాం. సో లాస్ట్ వీడియోలో అంటే నిన్న ప్రొడ్యూస్ చేసిన వీడియోలో కొన్ని లిక్కర్ స్టాక్స్ చూసాం. ఇంకా కొన్ని స్టాక్స్కి ఈరోజు వీడియోలో చూద్దాం. అయితే ఈరోజు మార్కెట్ నెగిటివ్లోనే క్లోజ్ అయింది. 137 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది నిఫ్టీ. సెన్సెక్స్ దాదాపుగా 500 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో నిఫ్టీలో సెక్టోరియల్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో అంటే సెక్టర్స్లో నిఫ్టీ ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో టాప్లో ఉన్న స్టాక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50లో చాలా స్టాక్స్ మైనస్లోనే క్లోజ్ అయ్యాయి. కొన్ని స్టాక్సే పాజిటివ్గా ఉన్నాయి. ట్రెండ్ టాప్లో ఉంది, 2.48% పెరిగింది. దాని తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, సిప్లా, విప్రో, బజాజ్ ఆటో, సన్ ఫార్మా, తర్వాత రిలయన్స్, ఎస్ఎల్ టెక్, టాటా కన్జ్యూమర్, టెక్ మహేంద్ర, టీసీఎస్ ఇవన్నీ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన వాటిలో టాప్లో ఉంది టాటా మోటార్స్, తర్వాత పవర్ గ్రిడ్, బిఈఎల్, ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదాని పోర్ట్స్, కోల్ ఇండియా, బీపీసీఎల్ ఇట్లాంటివన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో మనం నిన్న అనుకున్న లెవెల్ 24,180. సో అంటే అంతకు ముందు రోజు లోని బ్రేక్ చేస్తే నెక్స్ట్ లెవెల్ 24,180 సపోర్ట్ అది. సో ఈరోజు ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర క్లోజ్ అయింది, దానికి దగ్గరలో 24,198 దగ్గర. ఇప్పుడు కూడా మన కీ లెవెల్ కొంచెం షిఫ్ట్ చేసాం మనం. 24,535 మన కీ లెవెల్. దీనికన్నా పైకి వస్తేనే పాజిటివ్ బయాస్, అదర్వైజ్ నెగిటివ్ బయాస్ ఉండొచ్చు. కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఒకటి ఇప్పుడు ఎక్స్ట్రీమ్ బేరిష్గా కనపడుతుంది మార్కెట్లో. అయితే ఒకటి ఓవర్ సోల్డ్ సిచ్యుయేషన్ కనపడుతుంది పీసీఆర్ డేటా ప్రకారం. ఎందుకంటే పీసీఆర్ చాలా లోకి వచ్చింది. సో ఇది కొంత బౌన్స్ కావచ్చు రేపు. ఇంకొకటి రేపు ఆప్షన్ ఎక్స్పైరీ, వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ నిఫ్టీకి ఉంది. సో వొలటాలిటీ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం కాషియస్గా ఉండాలి. ఇక్కడి నుంచి కొంత బౌన్స్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో వన్స్ బౌన్స్ అయితే ఇక్కడి నుంచి 24,198 ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్, 24,330 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 24,530 అవి రెసిస్టెన్స్ లెవెల్స్. డౌన్ సైడ్ ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 24,180 సపోర్ట్. బట్ ఎనీ రీజన్ అది దానికన్నా కింద ఓపెన్ అయినా డౌన్ సైడ్కి వెళ్ళినా కానీ 23,980 మంచి సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది, మంత్లీ పివోట్ లెవెల్. అండ్ దానికి దగ్గరలోనే 200 డిఎంఏ కూడా ఉంది. సో అవి టెక్నికల్గా మంచి సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇది. సో 52,230 కూడా బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. మనం టెక్నికల్గా అది సపోర్ట్ లెవెల్ అనుకున్నాం, కానీ దాన్ని కూడా బ్రేక్ చేసింది. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ 51,530 దగ్గర, 535 దగ్గర ఉంది మంత్లీ పివోట్ లెవెల్. సో 52 రౌండ్ ఫిగర్స్ నెంబర్ కాబట్టి అక్కడ కొంత సపోర్ట్ రావచ్చు 52,000 దగ్గర. వన్స్ 52,000 ఫెయిల్ అయితే మాత్రం ఒక 400-450 పాయింట్స్ మైనస్కి వెళ్ళొచ్చు అక్కడి నుంచి 51,530. సో హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 52,500 దగ్గర ఉంది. దాని తర్వాత 52,670, దెన్ 53,000. ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 45 ఉంటే, షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 158 ఉన్నాయి. ఓవరాల్గా బెర్త్ నెగిటివ్లో ఉంది. లాంగ్ అన్వైండింగ్ 20 స్టాక్స్ ఉంటే, షార్ట్ కవరింగ్లో ఓన్లీ 4 స్టాక్స్ కనపడుతున్నాయి. సో షార్ట్ కవరింగ్ స్టాక్స్లో గ్లెన్మార్క్ టాప్లో ఉంది, తర్వాత ఎస్కాట్స్, గ్రాన్యూల్స్ ఇండియా, లాల్ ప్యాథ్లాబ్. అదేవిధంగా లాంగ్స్ బాగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో సుప్రీం ఇండస్ట్రీస్, ఎస్సీఎల్ టెక్, ఐజీఎల్, కోరమండల్, ప్రెస్టేజ్, రిలయన్స్, డాక్టర్ రెడ్డి, మ్యారికో, యునైటెడ్ స్పిరిట్స్, విప్రో, బాష్ ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఉన్నాయి. అయితే షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ఎన్ఎండిసి, తర్వాత లోదా, ఫెడరల్ బ్యాంక్, అదాని గ్రీన్, ఇప్కా ల్యాబ్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇవన్నీ కూడా షార్ట్ బిల్డప్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ స్టాక్స్ని మనం మానిటర్లో పెట్టుకొని లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో మనం లాంగ్ ఎంట్రీ కోసం
అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్లు చేసుకోవచ్చు. అయితే టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇవన్నీ కూడా మనం లిక్కర్ స్టాక్సే తీసుకుందాం. ఈ స్టాక్ వచ్చి తిలక్ నగర్ ఇండస్ట్రీస్. ర్యాలీ మంచిగానే ఉంది స్టాక్లో. ఇక్కడ మనం చూస్తే లాస్ట్ అక్టోబర్లో 275 ఉన్న షేర్ ఇప్పుడు 400 రూపీస్కి పెరిగింది. ఒక స్ట్రాంగ్ మొమెంటం కనబడుతూ ఉంది, ఎందుకంటే ప్యాటర్న్ వైజ్గా కూడా డీసెంట్ ప్యాటర్న్. అండ్ 4-5 డేస్ ఫాల్ అయిన తర్వాత ఈరోజు ఒక ఇన్సైడ్ బార్ ఫామ్ అయింది. సో దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయాలి. 415 లెవెల్ వచ్చి బ్రేక్అవుట్. సో వన్స్ అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ 375 కన్నా కిందకు వస్తేనే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు ఈ స్టాక్లో. సో హైయర్ లెవెల్లో 450 నుంచి 475 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వన్స్ 415 క్రాస్ చేస్తే లెవెల్స్ చూసుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది తిలక్ నగర్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది గ్లోబస్ స్పిరిట్స్. గ్లోబస్ స్పిరిట్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ బాగా డౌన్ అయిన స్టాక్. ఇది దాదాపుగా 1350 1360 లెవెల్ నుంచి ఇప్పుడు 890కి వచ్చింది. అయితే ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది హైయర్ లెవెల్ వెళ్ళటానికి. 890 క్లోజింగ్ ప్రైస్, చిన్న స్టాప్ లాస్తో దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక కన్సాలిడేట్ అవుతా ఉంది, జోన్ కన్సాలిడేషన్ అనుకోవచ్చు ఇది మనం. సో ఈ కన్సాలిడేషన్ జోన్ని బ్రేక్ చేస్తే మనకి ఒక మంచి లాభాలు రావచ్చు. ఎందుకంటే హైయర్ లెవెల్లో 930 940 లెవెల్స్ కొంత రెసిస్టెన్స్ పాయింట్స్. అయితే మొమెంటం వైజ్గా చూసినా సెక్టోరియల్గా చూసినా కానీ కొంచెం పాజిటివ్ మొమెంటం రావచ్చు ఈ స్టాక్లో. బెస్ట్ ఏంటంటే ఇప్పుడున్న లెవెల్ కన్నా కూడా ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకుంటే దీంట్లో మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వన్స్ 935 ఆర్ 940 లెవెల్స్ని బ్రేక్ చేస్తే మాత్రం హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ అరౌండ్ 1000 దగ్గర ఉండొచ్చు. నెక్స్ట్ 1059 1060 ఆ లెవెల్స్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్లో తీసుకున్నప్పుడు ఆ లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది గ్లోబస్ స్పిరిట్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది సూలా వైన్ యార్డ్స్. సూలా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కొంచెం వీక్నెస్ కనపడుతుంది స్టాక్లో. అయితే ఒక్కటి ఇప్పుడున్న లెవెల్ ఏదైతే ఉందో మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, ఒక మంచి బేసింగ్ లెవెల్ కూడా అనుకోవచ్చు. 50 DMA స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, తర్వాత మంత్లీ పివోట్ ఉంది, దాని తర్వాత 20 డే ఎక్స్పోనెన్షియల్ యావరేజ్. ఇవన్నీ కూడా మనకి మంచి టెక్నికల్ సపోర్ట్స్. 418 ఇప్పుడు 423 దగ్గర ఇది ట్రేడ్ అవుతా ఉంది. చిన్న స్టాప్ లాస్ 415 మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. సో దీంట్లో హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంచెం టైం ఫ్రేమ్ మనకి ఒక 3 to 6 months ఆగగలిగితే, ఎందుకంటే ఈ జోన్ ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో ప్రీవియస్గా 475 అండ్ 500 జోన్. సో ఈ జోన్ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి స్టాక్లో. ఇది సూలా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.